గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశానండి. మనం డైలీ కాంబో అనేది ఏదైతే ఉందో దాన్ని చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ బాక్స్ ఏదైతే ఉందో డైలీ కాంబో అనేటటువంటిది, ఆ బాక్స్ మీద మనం క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కార్డ్స్ అనేవి వస్తాయి. సో ఈ కార్డ్స్లో నుంచి మనం 3 కాంబో కార్డులు అయితే ఉన్నాయో ఈరోజు అవి అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తే మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో మొదటగా ఈరోజు మనకి ఇచ్చినటువంటి కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కార్డు హ్యామ్స్టర్ గ్రామ్ అండి, రెండో కార్డు ట్రేడింగ్ బాట్స్, మూడో కార్డు స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్. సో వీటిలలో మొదటి కార్డు ఏదైతే ఉందో హ్యామ్స్టర్ గ్రామ్, ఈ హ్యామ్స్టర్ గ్రామ్ అనేది ఎక్కడుంది అనేది మొదటగా చూద్దాం. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పిఆర్ఎన్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి హ్యామ్స్టర్ గ్రామ్ అనేసి ఈ కింద డౌన్ సైడ్లో ఒక కార్డ్ అనేది కనిపిస్తుంది. సో ఆ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యామ్స్టర్ గ్రామ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ గో హెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఫస్ట్ కార్డ్ అనేది రెడీ అయిందండి. తర్వాత నేను జస్ట్ స్క్రీన్ మీద టచ్ చేశాను. దాని తర్వాత సెకండ్ కార్డ్ ఏంటనేది చూద్దాం. సో ట్రేడింగ్ బాట్స్ సెకండ్ కార్డు. ఈ సెకండ్ కార్డ్ అనేది మనకి మార్కెట్స్లో ఉంటుంది. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన మార్కెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే మార్కెట్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకి ట్రేడింగ్ బాట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చింది. సో ట్రేడింగ్ బాట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే మనకు రెండో కాంబో కార్డు కూడా రెడీ అయింది. దాని తర్వాత మూడో కాంబో కార్డు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి మూడో కాంబో కార్డు అనేది స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్. ఈ స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ అనేది మనకు స్పెషల్ కార్డ్స్లో ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ స్పెషల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ అనేటటువంటి కార్డు ఏదైతే ఉందో ఈ ఓల్డ్ కార్డు మీద ట్రై చేస్తున్నారండి. సో ఇది క్లిక్ చేస్తే ఈ ఓన్ దిస్ కార్డ్ అనేసి ఆల్రెడీ పడుతుంది. ఇక్కడ బయింగ్ ఆప్షన్ అనేది మనకు ఉండదన్నమాట. సో మీరేం చేయాలి అని అంటే ఇక్కడే స్పెషల్స్లోనే న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు కొత్తగా స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ అనేసి కొత్త కార్డు అనేది ఇచ్చారనమాట. సో ఈ కార్డు ఏదైతే ఉందో దీన్ని బై చేస్తున్నాను. బై చేసిన తర్వాత ఇక్కడ గో హెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నాను అనమాట. సో టచ్ చేస్తే ఈ కార్డు కూడా మనకు రెడీ అయిందండి. 3 కార్డులు రెడీ అయ్యేసి 50 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చాయి. టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. చాలామంది ఈ లాస్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాని విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ న్యూ కార్డ్స్లో మళ్ళీ స్పెషల్స్లో న్యూ కార్డ్స్లో కొత్తగా వచ్చిందండి కార్డు. సో దాన్ని యూజ్ చేసి మీరు కాంబో కార్డ్ అనే దాన్ని అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ అనే వాటిని గెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.